హాయ్ అండి. మీకు ప్రీవియస్ వీడియో షార్ట్‌లో చూపించాను కదా! రసం ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అనేసి. ఇది నిన్నటి వీడియో అండి. రసం ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ వెలిగించుకున్న తర్వాత హాట్ వాటర్ చింతపండు, టమాటా, కొంచెం పసుపు, తర్వాత వచ్చేసి కారప్పొడి, ఆహ్, ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. కలుపుకొని కలుపుకున్న తర్వాత ఏంటంటే బాగా కొంచెం మరగనివ్వాలి. తర్వాత చెప్పడం మర్చిపోయాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అందులో. ఆహ్, వేసుకున్న తర్వాత ఆహ్, చెప్పడం ఏంటంటే, ఈ రసం అనేది మనకి డైజెషన్ ఇష్యూస్ ఏం కాకుండా మంచిగా ఉంటుంది. నాన్ వెజ్ ఐటెమ్ ఏదైనా తిన్నప్పుడు చాలా బావుంటుంది ఈ రసం చేసుకుంటే. టమాటా రసం వేరు, ఈ రసం వేరండి. ఇది పూర్తిగా టమాటాలు ఒకటే యూజ్ చేశాం ఇందులో. ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి చెప్తున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. చాలా బాగుంటుంది. ఆహ్, సో, ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇలా ఇంట్లో ట్రై చేశారా అండి? ఈ విధంగా ప్రాసెస్ అనేది? మీరు ట్రై చేస్తే గనక కామెంట్ సెక్షన్‌లో ఒకసారి కామెంట్ చేయండి. ఎలా ఉందో చెప్పండి. వీడియో చూసిన తర్వాత. మనకి ఇవన్నీ వేసిన తర్వాత బాగా మరగనివ్వాలండి రసం అనేసి. ఇంకేంటంటే ఈ టమాటా రసం పెట్టుకుంటే ఏంటంటే కొంతమంది స్టార్టింగే పోపు పెట్టుకుంటారు. కానీ ఈ రసంలో ప్రాసెస్ అనేది వేరే విధంగా ఉంటుంది. మరిగించుకున్న తర్వాత కొంచెం అల్లం ముక్క దంచి మెత్తగా దంచాలండి. ముక్కలు ముక్కలుగా వేయొద్దు. దంచి వేస్తే ఏందంటే ఆ ఫ్లేవర్ అనేది రసంకి పట్టుకుంటుంది బాగా. ఆ వాటర్‌లో మరిగి డై అల్లం ఎందుకేస్తామంటే మనలో ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా మొత్తం అనేది ఎళ్ళిపోతుంది. సో, నెక్స్ట్ ప్రాసెస్ వస్తే అది మరుగుతూ ఉంటుంది. పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు. కొంచెం చిన్న కడాయిలో కొంచెం ఆయిలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఒటిమిరపకాయి, ఆహ్, వెల్లుల్లి ఎయట్లేదండి. దీంట్లో వచ్చేసి ఉల్లిపాయ ఏస్తుంది. పచ్చిమిరపకాయ సన్న సన్నగా తరిగేసి అందులో ఏసుకొని బాగా ఏపాలి. కొంచెం మెంతులేస్తే ఏంటంటే, మనకి హెయిర్ ఫాల్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా అలాంటి ఇష్యూస్ లేకుండా ఉండడానికి ఈ మెంతులనేవి మనం యూజ్ అవుతది. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఇలా చేసుకుంటే ఏంటంటే, మంచిగా హెయిర్ ఫాల్ అవ్వకుండా జుట్టనేది గట్టిబడి చాలా యూజ్ ఉంటుంది దీనివల్ల. సో, ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాం గదా! ఈ ప్రాసెస్‌లో మేము టీ పెట్టుకున్నామండి. తర్వాత తాగుతామనేసి ఈవినింగ్ టైం కాబట్టి. సో, ఒక టీ అవుతుంది. ఒక రసం కూడా పెట్టేసాను. సో, పోపనేది బాగా ఫ్లేవర్ పట్టేలాగా పోపు పెట్టాలండి. పెట్టడం మీన్స్ ఏంటంటే రెడ్ కొంతమందికేంటంటే ఆహ్, బాగా బ్రౌన్ కలర్‌లో రావాలి. కొంతమంది ఏయకున్నా పర్లేదు పచ్చి పులుసులాగానే కొంతమందికి అట్లా కూడా ట్రై చేసేవాళ్ళు. అది మీ ఆప్షన్ అండి. మీరెలా తింటే అలా తినొచ్చు. ఏంటంటే మీకు ఈ రసంతో పాటి ఇంకో టిప్ కూడా చెప్దామని వచ్చాను. మీకు ఎప్పుడైనా డస్ట్ స్కిన్ గానీ, ఏదన్నా ఇదిగా ఉన్నా గూడా కొంచెం శనగపిండి, పసుపు, పాలు, తేనె ఏసుకొని కొద్దిసేపు నానబెట్టేసి ఫేస్ అనేది ఒక అప్లై చేసుకోండి స్నానానికి ముందు. టిప్ అనేది యూజ్ అవుతుంది. నేను ఈ టిప్పు విషయంలో ఎందుకు చెప్తున్నానంటే రెగ్యులర్‌గా వీడియోస్ ఇవన్నీ చెప్తూనే ఉన్నాం మనం వంటల గురించి. ఈ టిప్స్ అనేది చెప్తే మీకు యూజ్ ఉంటుందనేసి నేను చెప్తున్నాను. నేను కూడా యూజ్ చేస్తున్నానండి. నేను యూజ్ చేయకుండా మీకు చెప్పట్లేదు. కొంతమందికి మంచిగా పడుతుంది. అలాగే మీకు పడితే గనుక కొంచెం నిమ్మకాయ గూడా యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది. ఏదైనా డస్ట్ ఉన్నా, బ్యాక్టీరియా ఉన్న ఫేస్ మీద అనేది వెళ్ళిపోతుంది. తర్వాత నిమ్మకాయ లేకపోతే మీకు ఇది ఉంటుంది కదా! మనకేమంటారు హనీ. హనీ గూడా ఫేస్ మీద నునుపనేది వస్తుంది యూజ్ చేస్తే. చాలా మంచి యూజ్ ఉంటుంది. ఏ ఏ బ్రాండ్ అయినా పర్లేదు. కొంతమంది కాఫీ పొడి కూడా యూజ్ చేస్తారండి ఫేస్ ప్యాక్ లాగా. అది కూడా ట్రై చేస్తారంటే ట్రై చేయండి. సో, ఏంటంటే మన ఈ తర్వాతొచ్చేసి పోపనేది బ్రౌన్ కలర్‌లో మారిపోయింది కదా! మారిపోయిన తర్వాత వచ్చేసి పోపనేది మనం తీసుకెళ్ళి బ్రౌన్ కలర్‌లో ఉంది కదా! తీసుకెళ్ళి ఈ మరుగుతుంది కదా రసం అనేది. అందులో వేసుకుంటే మంచిగా అనేది దాన్ని పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత ఏంటంటే, మనం ఈ ప్రాసెస్ తర్వాత బాగా మరగాలి. ఒక 10, 15 మినిట్స్ సంథింగ్. ఆ మరిగింది ఏంటంటే, ఆ అల్లం వెల్లుల్లి ఆహ్, అల్లం గాని, ఆ పసుపు, కారపొడి, చింతపండు, టమాటా అన్ని ముక్కలు ఆ వాటర్‌లో అంతా మిక్స్ అవుతాయి. అంటే మనకు లోపల ఉన్న బ్యాక్టీరియా గాని, ఏదన్నా చంపబడడానికి బాగా యూజ్ అవుతది. ఇప్పుడు పోపు పెట్టుకున్నాం గదండీ! లాస్ట్‌లో మరిగిన తర్వాత
మనం ఇప్పుడు ఎంటీఆర్ మసాలా ఫ్లేవర్ మా ఇంట్లో ఎంటీఆర్ మసాలా ఫ్లేవరే మేము యూజ్ చేస్తామండి రసం పౌడరు. సో మీరు కూడా యూజ్ చేస్తారంటే యూజ్ చేయండి. లాస్ట్‌లో సబ్స్క్రైబ్ చేసుకొని